ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నా. ఆరాధన కొరకు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం నుంచి 31వ వచనం వరకు మార్చి చదువు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 21వ వచనం నుంచి 31వ వరకు మార్చి చదువుకున్నాము. మీ వాక్యాన్ని స్పష్టంగా బిగ్గరగా చదవాలి. ధర్మశాస్త్రమునకు లోబడి ఉండకూడు వాళ్ళారా, మీరు ధర్మశాస్త్రము వినలేదా? నాతో చెప్పుడి. దాసులైన ఒకడును స్వతంత్రులైన ఒకడును 2 కుమారులు అబ్రహామునకు కలిగినని రాయబడింది కదా. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టిన, స్వతంత్రుడి రాలి వలన పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టెను. ఈ సంగతి అలంకారముగా చెప్పబడినవి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైనది, దాస్యములో ఉండకు పిల్లలను. ఇది హాగరు. ఈ హాగరు అన్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలతో కూడా దాస్యమందుంది కనుక ఆ నిబంధన దానికి దీటైనది. కనని గొడ్రాల సంతోషించుము, ప్రసవ వేదని పడని దానా దగ్గరగా కేకలు వేము. ఏలైనగా పెనిమిటి గల దాని పిల్లల కంటే పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని రాయబడినది. అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలా హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుతున్నది. దాసిని తన కుమారుడు అడుగుతాడు, దాసి కుమారుడు స్వతంత్రాల కుమారుడితో పాటు వారసుడైనది. కాబట్టి సహోదరులారా, మనం స్వతంత్రాల కుమారులమే కానీ దాసి కుమారులను ప్రార్థన చేసుకుంటాం. తండ్రి, నీకు స్తోత్రములు. పరిశుద్ధ దేవా, వందనాలు. ఉదయకాలము రాజుల రాజు అయిన ప్రభువుల ప్రభువు అయిన మహిమగల దేవుడవు, జీవమిచ్చువాడు అయిన మిమ్మల్ని ఆరాధించడానికి మమ్మల్ని తోడుకొని వచ్చినారు. దేవా, గడిచిన వారమంతా కూడా మీరు మా కుటుంబం బిడ్డలు దేవా మాకు ఇచ్చిన క్షేమస్థితి, ఆరోగ్యము, ఆయుష్, స్తోత్రం. దయల తండ్రి, వారమంతా కూడా అనేక రకములైన శోధనల నుంచి దేవా మీరు వెళ్తూ వచ్చిన అన్ని విషయాల్లో మీరు ఆదుకుంటూ వచ్చారు. నీ వాక్యముతో బలపరిచారు, నీ ఆత్మతో స్థిరపరిచారు. ఈ సమయంలో నీ యొక్క సన్నిధిలో ఆరాధించడానికి తీసుకుని వచ్చిన్నారు. ఇంకా రావాల్సిన వారిని కూడా మీరు తోడుకోండి. నీ సన్నిధిలో ఉన్న ఆ సంపూర్ణమైన ఆనందాన్ని, సంతోషాన్ని మేము అనుభవించు సహాయం చేయండి. ఆరాధన కొరకై మీరు మాకు అనుగ్రహించిన ఈ దివ్యమైన వాక్కును బట్టి వందనాలు. ఇందులో ఉన్న సత్యమును మీ ఆత్మ ద్వారా మాకు బోధించి మేము ఎరిగిన వారమై, అర్థం చేసుకున్న వారమై, హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో నేను ఆరాధించడానికి సహాయపడు. ఆరాధించడానికి ఆటంకం కలిగించే ఏ శరీర సంబంధమైన అయినా, ఏ మనసుకు సంబంధించిందైనా దేవాన్ని మా హృదయాల్లో ఉండగా వాటిని క్షమించి రక్తుల కడిగి పవిత్రపరచు. మీకు ఇష్టమైన ఆరాధన దేవా, మేము అర్పించేటువంటి ఈ బలులు, ఈ ఆత్మ సంబంధమైన బలులు దేవా మీకు సువాసనగా ఉండడానికి ఆశీర్వదించు. వందనాలు చేస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఆరాధనలో మనము పాత నిబంధనలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులను
పౌలు అపోస్తలుడు నూతన నిబంధనలో తీసుకొచ్చాడు. ఎవరి పాత నిబంధనలో ఉన్నటువంటి వ్యక్తులు అంటే 22వ వచనంలో గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనంలో దాసి వలన ఒకడును స్వతంత్రురాలి వలన ఒకడును ఇద్దరు కుమారులు అబ్రహామును కలిగిరని వ్రాయబడి ఉన్నది కదా. ఇక్కడ మనకి 5 వ్యక్తులు కనిపిస్తున్నారు. ఎవరు 5 వ్యక్తులు? దాసి, బాండెడ్ ఉమెన్. రెండవది స్వతంత్రురాలు, ఫ్రీ ఉమెన్. దాసి ఎవరు? హాగర్. స్వతంత్రురాలు ఎవరు? శారా. దాసి వలన ఒకడును. ఈ దాసి ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తు దేశానికి వచ్చింది. ఐగుప్తులోంచి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది ఐగుప్తు నుంచి అబ్రహాంతో పాటు? ఎందుకంటే అబ్రహాం ఐగుప్తుకు పోయాడు కాబట్టి. అబ్రహాం ఐగుప్తుకు ఎందుకు పోయాడు? కరువు వచ్చినాయి కాబట్టి. ఈ సీక్వెన్స్ అన్నమాట. అంతకుముందు అబ్రహాం ఎక్కడ ఉండేవాడు? బేతేల్లో ఉండేవాడు, దేవుని మందిరంలో ఉండేవాడు. బేతేల్లో ఉన్న అబ్రహాము, బలిపీఠము కట్టిన అబ్రహాము కరువు వచ్చిందని చెప్పి ఆయన ఐగుప్తుకు పోయాడు. ఐగుప్తుకు పోయిన తర్వాత ఆయన శారాతో ఒక అబద్ధం చెప్పమంటాడు. ఏమని చెప్పమంటాడు? నీవు నాకు సహోదరి అని చెప్పమంటాడు. అలానే సహోదరి చెప్తుంది. కొంతకాలం అక్కడ ఉంటారు. కొద్ది దినాల తర్వాత ఫరోకి సత్యం తెలుస్తుంది. సత్యం తెలిసి అబ్రహాం పిలిచి మాట్లాడతాడు. నువ్వు చేసిన పని ఏంటి అని. అతను దేవుని చేత హెచ్చరిక పొందిన వాడై అబ్రహాముని శారాను పంపిస్తాడు. మీరు వెళ్ళిపోండి ఇంకా మీ దేశం. వారు వెళ్తూరాగా ఫరో ఆయనకు దాసీలను, దాసులను, గొర్రెలను, మేకలను వండి పంపిస్తాడు. ఆ దాసీల్లో ఉన్న ఒక దాసి ఎవరు? హాగరు. కాబట్టి హాగరు దాసి, బాండెడ్ ఉమెన్. ఆ ఇంటిలో దాసిగా పనిచేయడానికి వచ్చినాడు. ఇక్కడ స్వతంత్రాలు ఉంది. ఆవిడ పేరు శారా, అబ్రహాము యొక్క భార్య. ఈవిడ ఎక్కడి నుంచి వచ్చింది? మెస్పటోమియా, బబులోను రాజ్యము, ఆ ఊరు అనే ప్రాంతంలో తెరహ కుటుంబం ఉంటుండగా అబ్రహాము అక్కడ శారాను వివాహం తీసుకున్నాడు. ఆ శారాను తీసుకుని అబ్రహాము బయలుదేరుతూ వచ్చినాడు. నీ దేశమును, నీ బంధువులను వదిలిపెట్టి రమ్మన్నప్పుడు అబ్రహాము తన భార్యను తీసుకొని ఆ యొక్క ఊరు దేశం నుంచి బయలుదేరి దేవుడు చూపించే దేశానికి బయలుదేరి వస్తున్నాడు. కొద్ది కాలం తర్వాత వీరికి అన్ని రకాలుగా అబ్రహాము దేవుడు దీవించాడు. కానీ సంతానం లేదు. ఆది కాండం వీరి ప్రయాణంలో అబ్రహామును అన్ని రకములుగా దేవుడు దీవిస్తూ వచ్చాడు. గొర్రెలు, మేకలు, ఒంటెలు, విస్తారమైనటువంటి దాసులుంటూ వచ్చినారు. 15వ అధ్యాయం వచ్చిన తర్వాత 1వ వచనంలో ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీ కేడము, నీ బహుమానము అత్యధికమవునని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమిచ్చిననేమి? నేను సంతానం లేని వాడినే కూర్చున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త కదా అన్నాడు. కనుక దేవుడు సంతానం ఇవ్వలేదని అబ్రహాము నిష్ఠూరపడుతున్నాడు దేవుని మీద. నాకు సంతానం ఇవ్వలేదు, నాకు అన్నీ ఇచ్చావు. నా కుటుంబంలో కొరత ఏంటంటే నాకు సంతానం ఇవ్వలేదు. కాబట్టి నేను ఒక పని చేస్తాను, నా ఆస్తికి వారసునిగా ఎలియాజర్ నా ఇంటికి ఆస్తికి వారసుడు అవుతాడని ప్రభుతో మాట్లాడినప్పుడు 3వ వచనంలో అంటాడు ప్రభు. ఏమన్నాడు? 4వ వచనంలో యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమును పుట్టబోచున్న వాడు నీకు వారసుడునని చెప్పాడు. కాబట్టి అబ్రహాంతో అన్నాడు దేవుడు, లేదు అబ్రహామా, నేను నీకు గర్భవాసమున బిడ్డను నేను ఇస్తాను, వారసుని ఇస్తాను, ఇతను వద్దు అన్నాడు. అప్పటికి అబ్రహాము దేవుని నమ్మాడు.
16వ అధ్యాయానికి వచ్చిన తర్వాత కొంతకాలం అయిపోయింది. 75వ సంవత్సరం అబ్రహాము అప్పుడు దేవుడు మాట్లాడినాడు. 16వ అధ్యాయానికి వచ్చిన తర్వాత 2వ వచనంలో, కాగా శారా, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నువ్వు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము శారాయి మాట విన్నాను. కాబట్టి ఇక్కడ శారాయి వంతు వచ్చింది. కొన్ని సంవత్సరాలు వాళ్ళు వెయిట్ చేశారు. అయితే ఆ సంవత్సరంలో దేవుడు సంతానం ఇవ్వలేదు. శారా నిష్ఠూరపడతా మాట్లాడుతుంది. దేవుడు సంతానం ఇస్తానన్నాడు, కానీ దేవుడు నా సంతానం ఇవ్వలేదు కనుక నా దాసి హాగరు ఉన్నది కదా, నా దాసితో వెళ్ళు, సంతానం కలుగుతుందని చెప్పాడు. అంటే సంతానం కొరకై జరుగుతున్న పోరాటం. 15వ అధ్యాయంలోనేమో అబ్రహాం మాట్లాడుతున్నాడు, 16వ అధ్యాయంలోనేమో శారా మాట్లాడుతుంది. దాసిని తీసుకుని వివాహం చేసుకున్నప్పుడు 4వ వచనం 16:4, అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. సో హాగరు వివాహం చేసుకున్నాడు. హాగరు తన భార్యతో వచ్చింది, గర్భవతి అయింది. 16వ అధ్యాయము 15వ వచనం. తర్వాత హాగరు అబ్రామునకు కుమారుని కనెను. అబ్రాము హాగరుని కనిన తర్వాత తన కుమారుని ఇష్మాయేలుని పేరు పెట్టాను. ఏం పేరు పెట్టారు? ఇష్మాయేలు. కనుక ఇక్కడ గల్తీయుల రాసిన పత్రికలో ఏమంటున్నాడు? దాసి వలన ఒకడు అబ్రహామును కలిగిరి. సో హాగరు వల్ల, దాసి వల్ల అబ్రహాముకి కొడుకు పుట్టాడు. అతని పేరేంటి? ఇష్మాయేలు. ఇష్మాయేలుకి ఇంకొక పేరు ఉంది. గల్తీయుల రాసిన పత్రిక దాసికి పుట్టిన కుమారుడు ఒక పేరు ఉంది. 4వ అధ్యాయం గల్తీయుల రాసిన పత్రిక 23వ వచనం, 4వ అధ్యాయం 23వ వచనం. అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారము పుట్టెను. రెండవ పేరు ఏం పెట్టినాడంటే ఆయనకి శరీర ప్రకారము పుట్టెను. కనుక శరీర ప్రకారం పుట్టాడు. శరీర ప్రకారం పుట్టడం అంటే ఏంటి? శరీర ప్రకారం పుట్టడం అంటే శరీరములో వచ్చిన ఆలోచన, శరీరానుసారమైన మనస్సు అంటారు, కార్నల్ మైండ్. ఒక మనసులో దేవునికి విరోధమైన ఆలోచన ఉంటుంది, అది దేవుడి చిత్తం కాదు. దేవుడు ఏం చెప్పాడు అబ్రహాముతో? నేను నీకు సంతానం ఇస్తాను అన్నాడు. అయినప్పటికీ అబ్రహాము శారాయి మాట విన్నాడు. శారా ఏముంది? యెహోవా నాకు సొంత లేకుండా చేసి ఉన్నాడు కనుక నా దాసితో పొమ్ము అనగా వారి మనసులో దేవునికి విరోధమైన ఆలోచన. ఎప్పుడైతే ఆలోచన మనసులో పుట్టిందో దాని క్రియ ఎలా కనిపించాలంటే శరీరంలో కనబడుతుంది. కనుక మన మనసులో ఏదైతే పుడుతుందో దాని యాక్టివిటీ శరీరం కనబడుతుంది. కానీ మొదట ఒక క్రియ అనేది శరీరం కంటే ముందుగా మనసులో కలదు, మనసులో పుడుతుంది. అందుకని ఎఫెసీ గారు ఏమన్నాడు? మనసు యొక్కయు శరీరం యొక్కయు కోరికలు నెరవేర్చుకొనొచ్చు కర్మవారి వలె దైవోగ్రతకు పాత్రమైన. కాబట్టి అబ్రహాముకి శారాకి వారి మనసులో పుట్టినటువంటి ఆలోచన దైవ విరోధమైనది, ఆత్మానుసారమైనది కాదు, అది దైవికమైనది కాదు. కానీ శరీరానుసారమైన మనసు వచ్చింది. ఆ మనసులో పుట్టిన ఆలోచన అబ్రహాములో ప్రవేశించి అబ్రహాము హాగరు వివాహం చేసుకున్నాడు. అబ్రహాము శారాతో పోయినప్పుడు కుమారుడు పుట్టాడు. ఎవరతను? ఇష్మాయేలు. దాసికి పుట్టినాడు కనుక అతను శరీర సంబంధి. దీనినే పాపము అని అంటాము, పాప స్వభావం అని అంటారు. ఇంకా ఇతని గురించి ఏమి రాయబడుతూ వచ్చిందంటే 4వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలా హింస పెట్టానో. ఇప్పుడు ఈ యొక్క దాసి కుమారుడు శరీర ప్రకారం పుట్టినవాడు ఎవరతను? ఇష్మాయేలు. ఎవరు హింస పెడుతున్నాడు?
వాగ్దానం బట్టి పుట్టిన కుమారుడు ఎవరాయన? ఇస్సాకు. ఇస్సాకు హింస పెడుతున్నాడు, ఇస్సాకుని బాధ పెడుతున్నాడు. ఇస్సాకు ఎవరంటే వాగ్దానం చేత పుట్టినాడు. ఆది కాండము 17వ అధ్యాయం 18వ వచనం. అబ్రాహాము ఇష్మాయేలు సన్నిధిని బ్రతక అనుగ్రహించమని దేవునితో చెప్పగా అబ్రాహాం ప్రార్థన చేస్తున్నాడు. అప్పటికి ఇస్సాకు పుట్ల. దేవుడు అన్నాడు అబ్రాహాముతో, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను గొప్ప జనముగా చేస్తాను, రాజులు కలుగుతారని చెప్తే అబ్రాహాం నమ్ముతాడు. 17వ వచనం. అప్పుడు అబ్రాహాము సాగిలపడి నవ్వి, 100 ఏళ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏళ్ల శారా కనునా అని మనసులో అనుకోలేను. అబ్రాహాం నమ్ముతున్నాడు, నేను శారాను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, ఆమె జన్మలకు తల్లి అవుతుంది, రాజులు ఆమె వస్తారంటే నవ్వుతున్నాడు. 100 ఏళ్ల వానికి సంతానం కలుగునా, 90 ఏళ్ల శారా కనునా అని మనస్సులో అనుకోలేను అని ఏమంటాడు అబ్రాహాము దేవునితో? ఇష్మాయేల్ని నీ సన్నిధిని బ్రతుగా అనుగ్రహించు అంటే అతని ఉద్దేశం ఏంటంటే, అబ్రాహాం ఉద్దేశము, నువ్విచ్చిన ఇష్మాయేలే నా సంతానము, నువ్విచ్చిన ఇష్మాయేలే నా వారసుడు, కాబట్టి ఇతను ఆశీర్వదించు, ఇతను దీవించు. శారా గర్భవతి, అతని కుమారుని కంటము, ఇది చాలా అసాధ్యం ఇది. కాబట్టి ఇష్మాయేలే నీ చిత్తములో ఉన్నాడేమో, ఇష్మాయేలే నా వారసుడేమో, ఇష్మాయేలు ద్వారానే రాజులు వస్తారేమో అని అబ్రాహాం అనుకుంటున్నాడు. ఎప్పుడైతే అబ్రాహాం మనసులో అనుకున్నాడో, అబ్రాహాం మనసులో ఉన్న ఆలోచన దేవుడు పసిగట్టాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, మానవుని యొక్క మనసులో ఏమేమి ఆలోచన కలిగి ఉంటాడో అవన్నీ కూడా దేవుడు రికార్డ్ చేస్తూ ఉంటాడు. మన మనసులో దేవుడి గురించి ఏం ఆలోచన చేస్తామో ఆ దేవుని బాగా తెలుస్తుంది. ఆలోచన నా మనసులోనికి రాకముందే నా ఆలోచన పసిగట్టుకునేటువంటి దేవుడు. కాబట్టి మన మనసులో నా ఆలోచన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని విషయం కానీ, మందిరం విషయం కానీ, దైవిక విషయాలు కానీ సరైన ఆలోచన లేకపోతే దేవుడు దాని విషయం కూడా మనతో మాట్లాడతాడు. ఇప్పుడు ఏమన్నాడు అబ్రాహాము? 19వ వచనంలో, దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీ కుమారుని కనును. దేవుడు స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాడు. లేదు అబ్రామా, నువ్వు అనుకుంటున్నావు 100 ఏళ్ల వాని సంతానం కలుగుతుందా, 90 ఏళ్ల శారా కలుగుతుందా అనుకుంటున్నావు, ఇష్మాయేలే నీ వారసుడు అనుకున్నావు. కాదు, నీ భార్య అయిన శారా స్పెసిఫిక్గా మాట్లాడుతున్నాడు. అబ్రామా, నువ్వు అనుకుంటున్నావు నీ భార్య హాగరని, ఆవిడ దాసి, ఆవిడ పుట్టిన కుమారుడు అనుకుంటున్నావు, అతను దాసి కుమారుడు. అతని వారసు అనుకున్నావు. కాదు, అతను శరీరమును బట్టి పుట్టినవాడు. ఇది మీ ఇష్ట ప్రకారంగా కనుక్కున్నారు. ఇది మీ ఆలోచన పాప సంబంధమైనది, లోక సంబంధమైనది, శరీర సంబంధమైనది, నాకు సంబంధించింది కాదు. నాకు సంబంధించింది ఏంటంటే 19వ వచనము, నీ భార్య అయిన శారా స్వతంత్రురాలు, నిశ్చయముగా నీకు కుమారుని కనును, నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెడదు అంటే కన్ఫర్మ్ చేస్తున్నాడు. నీ భార్య అయిన శారాయే, హాగరు కాదు, నీకు కుమారుని ఇస్తాను, అతనికి ఇష్మాయేలు కాదు, అతని పేరు ఇస్సాకు అని పేరు పెడుతూ అతని తరువాత అతని సంతానం కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనతో స్థిరపరచదను. ఐ విల్ మేక్ ఎవర్లాస్టింగ్ కవెనెంట్ విత్ హిమ్. నిత్యమైన నిబంధన అతనితో నేను చేస్తాను, ఇష్మాయేలుతో కాదు, హాగరుతో కాదు, అతనితోనే చేస్తానని చెప్తా వచ్చాడు. మళ్ళా మాట్లాడి 21 చూడండి, 10:21. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరచదని నేను చెప్పాను. దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తే మాట్లాడుతూనే ఉంటాడు తన చిత్తం గురించి. చాలా మందికి దేవుని చిత్తం కనుక్కోవడం చాలా కష్టమైపోయింది దినాల్లో. అసలు దేవుని చిత్తం ఎట్లా ఉంటుందో చాలా మంది తెలియదు. పాతకాలంలో భక్తులు, పాతకాలంలో సేవకులు ఎక్కువ మంది దేవుని చిత్తము ఎలా ఉంటుంది, దేవుని చిత్తము, దేవుడు ఎలా మాట్లాడతాడు,
దేవుని చిత్తము గురించి ఎలా తెలుసుకోవచ్చు అనేది పాతకాలంలో సేవకులు వాళ్ళు చెప్పారు. ఇప్పుడు ఎవరేం చెప్పట్లా. ఇప్పుడు ఏం దేవుని చిత్తం మాట్లాడుతున్నారు కానీ దేవుని చిత్తం అయితే దేవుని చిత్తం అంటారు కానీ అసలు దేవుని చిత్తం ఎలా ఉంటుంది, దేవుని చిత్తం ఎట్లా కనుక్కోవాలా, దేవుడు ఎలా మాట్లాడతారు విషయం చాలామందికి తెలియదు. అసలు ఇప్పుడు జనరేషన్కి అసలు తెలియనే తెలియదు. ఇప్పుడు వచ్చే బోధకులకి అసలు తెలియనే తెలియదు. మనసులో ఏది పుట్టితే అదే. దేవుని బిడ్డల విషయంలో దేవుని చిత్తము స్పెసిఫిక్గా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. దేవుడు తప్పకుండా మాట్లాడతాడు, పదే పదే మాట్లాడతాడు, వినటానికి ఇష్టపడాలి. అబ్రహాము దారి పోతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నేను అతనితో నిబంధన చేస్తాను. కాబట్టి అతనికి ఏం పేరు పెట్టాడు దేవుడు? గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ఏమంటున్నాడు ఆయన? శరీరమును బట్టి పుట్టినవాడు వాగ్దానమును బట్టి పుట్టిన కుమారుడు. ఇస్సాకు ఎవరంటే వాగ్దానమును బట్టి పుట్టిన కుమారుడు. ఏ వాగ్దానము? కింద చదువుకున్నాం కదా. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశంలో అబ్రహాముకు శారానికి ఇస్సాకు పుడతాడు, అతని ద్వారానే జనములను దీవిస్తాడు, రాజులు వస్తారు అతనిలో నుంచి. ఆ ఇస్సాకులో నుంచే యాకోబు వస్తాడు, ఆ యాకోబులో నుంచే ఇశ్రాయేలు వస్తారు, వారిలో నుంచే యూదుడైన యేసుప్రభు వస్తాడు. ఇష్మాయిల్ నుంచి కాదు. ఇష్మాయిల్ దీవించబడ్డాడు. దేంట్లో? శరీర సంబంధమైన వాటిలో ఇష్మాయిల్ దీవించబడ్డాడు. ఇష్మాయిల్ అంటే అరబ్ కంట్రీస్ కూడా దీవించబడ్డారు. లౌకిక పరంగా, భూ సంబంధంగా వాళ్ళే ప్రపంచంలో కుబేరులు. వాళ్ళే ప్రపంచంలో డబ్బు కలిగిన వారు అరబ్సే. ఎందుకంటే ఆ భూభాగంలో పెట్రోల్ ఉంది. ఈవెన్ ట్రంప్ వచ్చి కూడా అరబులతో వ్యాపారం చేస్తాడు. సౌదీ అరేబియా వెళ్ళాడు ఈ మధ్య, దుబాయ్ వెళ్ళాడు ఈ మధ్య ట్రంప్. ఎందుకు వెళ్ళాడంటే వాళ్ళతో వ్యాపార లావాదేవీలు. ప్రపంచంలో ఏదైనా అధునాతనమైన వస్తువు వచ్చిందంటే అది మొట్టమొదటిగా దుబాయ్ వస్తుంది. అధునాతనమైన ఒక టవర్ ఉందంటే బ్యూటిఫుల్ టవర్స్ ఉంది అక్కడ, బిల్డింగ్స్. అమెరికాలో కూడా అలాంటివి ఉండవు. మేము దుబాయ్ చూసినప్పుడు అటువంటి బిల్డింగ్స్ మా అబ్బాయి చెప్పాడు కదా నాన్న. దుబాయ్లో ఉన్న స్ట్రక్చర్స్ కానీ, దుబాయ్లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ ప్లానింగ్స్ కానీ ప్రపంచంలో ఎక్కడ కనిపిస్తుందని చెప్పాడు. నిజంగా అలానే ఉంటుంది. ప్రపంచంలో దేవుడు ఇష్మాయిల్ సంతాన్ని దీవించాడు భౌతిక పరంగా. వీరు కాదు, నేను వాగ్దానం కుమారుడు ఇస్తాను. అతను ఎవరు? ఇస్సాకు. వాగ్దానం బట్టి కాదు. ఇంకో మాట అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 28వ వచనము. సహోదరులారా, మనమును ఇస్సాకు వలె వాగ్దానం బట్టి పుట్టిన కుమారులమైనాము. వాగ్దానం బట్టి పుట్టాడు ఇస్సాకు. ఇప్పుడు పౌలు అంటున్నాడు, సహోదరులారా మనము కూడా వాగ్దానం బట్టి కుమారులమైనాం. అంత మాత్రమే. 29వ వచనం. అప్పుడు శరీరమును బట్టి పుట్టిన వాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలా హింస పెట్టానో ఇప్పుడు అలాగే జరుగుతున్నది. ఇప్పుడు ఇలా జరుగుతున్నది. ఇప్పుడంటే ఇప్పుడు ఇస్సాకు లేడు కదా. మరి ఎవరు మనము? ఆత్మను బట్టి పుట్టిన వాణిని. కనుక వాగ్దానమును బట్టి పుట్టినాడు ఎవరు? ఇస్సాకు. ఆత్మను బట్టి పుట్టినాడు ఇస్సాకు, అంటే దేవుని వల్ల పుట్టినాడు. కాబట్టి ఉదయకాలం మన ఆరాధన కొరకై 2 విషయాలు తీసుకొస్తున్నాను. ఇస్సాకు వాగ్దానాన్ని బట్టి పుట్టాడు, రెండవది ఆత్మను బట్టి పుట్టాడు. 2 మాటలు గుర్తుపెట్టుకోండి. ఎంతసేపు కూడా ఉపోద్ఘాతం చెప్పాను, మీరు అర్థం కాటాలి. అబ్రహాముకి 2 భార్యలు. ఒక భార్య అసలు భార్య, స్వతంత్రురాలు శారా. ఇంకొక భార్య దాసి, బాండెడ్ ఉమెన్. దాసికి కొడుకు పుట్టాడు. అతను శరీరానుసారుడు, పాప స్వభావం కలిగిన వాడు, తిరుగుబాటు స్వభావం కలిగిన వాడు, అడవిగాడిద లాంటి స్వభావం కలిగిన వాడు ఇస్సాకు. శారాకి వాగ్దానం కుమారుడు ఇచ్చినాడు, ఆయన ఇస్సాకు. దేవుని ద్వారా పుట్టినాడు కనుక ఆత్మానుసారముగా పుట్టినాడు. కాబట్టి దేవుని యొక్క ఆత్మానుసారముగా పుట్టినాడు. రెండవది వాగ్దానం ద్వారా దేవుడు అతనికి
మీదటికి సంవత్సరానికి నేను శారాన్ని దర్శిస్తాను వాగ్దానం చేసినాడు. ఆ వాగ్దాన ప్రకారంగా పుట్టినాడు. కానీ ఉదయకాలం మన ఆరాధన ఏంటంటే పౌలు అంటాడు, మనము కూడా అనగా నీవు కూడా నేను కూడా ఆత్మానుసారముగా పుట్టినాము, వాగ్దానమును బట్టి మనము పుట్టినాము అని చెప్తున్నాడు. అందుకే ఆరాధన చేయాలి. ఎలాగ దీన్ని మనం నూతన నిబంధనలో మనం ధ్యానం చేద్దాం. ఆత్మానుసారంగా పుట్టడం అంటే ఏంటి, వాగ్దానుసారంగా పుట్టడం ఏంటి, మనం ఆలోచన చేద్దాం. ఇది మనకు క్లియర్గా అర్థం కావాలంటే 3వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక జవాబు ఇక్కడ ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26 నుంచి చదువుకుంటూ పోతే 26 నుంచి 29 వరకు ఇక్కడ దానికి పర్ఫెక్ట్ జవాబు ఉంది. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26 నుంచి 29 వరకు. యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన చూడండి దేవుని కుమారులై ఉన్నారు. ఇక్కడ చూడండి, ఇందాకేమో అబ్రహాము ఇద్దరు కుమారులు ఉన్నారు, ఇష్మాయిల్ అనే ఒక కుమారుడు, ఇస్సాక్ అనే కుమారుడు. ఇప్పుడు వేరే కుమారుడు నుంచి మాట్లాడుతున్నాడు. ఎవరంట? మీరందరూ. ఇష్మాయిల్కి సంబంధించింది కాదు ఇది, ఇస్సాకుకు సంబంధించింది కాదు ఇది. ఇప్పుడు మనము ఎవరు? మనము యూదులమా? యూదుల దగ్గరికి పోయి మేము ఒకటే అంటే ఏం చేస్తారో తెలుసా? నేను మొదలు చెప్పాను, ఎంతమంది యాత్రికులు పోయినా ఇజ్రాయెల్ దేశము వాళ్ళు మనతో మాట్లాడరు. పోయిన వాళ్ళు చెప్పారు, పోయిన యాత్రికులు ఇజ్రాయెల్ దేశం పోతే మాట్లాడారంటే అసలు వాళ్ళతో మనం మాట్లాడడం చాలా కష్టము. అక్కడక్కడ మాట్లాడతారు, మనతో మాట్లాడటానికి వాళ్ళు ఇష్టపడరట. మేము యూదులము, దేవునికి సంబంధించిన వారము, ఇస్సాకు సంతానము, అబ్రహాము సంతానము, యాకోబు సంతానము, మేము దేవుని ప్రజలము, ప్రతిష్ఠించబడిన వారము, ప్రత్యేకించబడిన వారము, దేవుడు మమ్మల్నే ఏర్పరచుకున్నాడు ఈ భూప్రపంచంలో అనే అతిశయం వాళ్ళకుంటుంది. మేము అక్కడ పోయి కొత్త నిబంధన దగ్గర పడిపోయి ఈ వాక్య ప్రకారం మేము ఒకటేనో దే వోంట్ బిలీవ్ న్యూ టెస్టమెంట్. మనం వాళ్ళ దగ్గరికి పోయి యూదా గోత్రం దగ్గరికి పోయి అయ్యా యూదా గోత్రంలో యేసు పుట్టాడంటే యేసు ఎవరంటారు వాళ్ళు. ఇదిగో నూతన నిబంధనలో మేము ఒకటంటే ఈ నూతన నిబంధన కానీ అసలు నూతన నిబంధన మాకు లేదే అంటారు వాళ్ళు. న్యూ టెస్టమెంట్ వాళ్ళు కూడదు. వీ వోంట్ బిలీవ్ న్యూ టెస్టమెంట్ అంటారు. పరిశుద్ధాత్ముడు ఈ రోజున మనల్ని ఎంత గొప్ప చేస్తూ వచ్చాడంటే ఏమన్నాడు ఆయన? యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. విశ్వాసం వలన. ఇప్పుడు పాత నిబంధనలో మన గలతీయుల పత్రిక చూస్తే 4వ అధ్యాయంలో 20వ వచనం అన్నాడు, ధర్మశాస్త్రములకు లోబడి ఉండకూడలారా. పాత నిబంధనలో ఉన్నటువంటి వారు ధర్మశాస్త్రానికి లోబడ్డారు. వాళ్ళు ధర్మశాస్త్రానికి లోబడి ధర్మశాస్త్రానుసారంగా జీవించాలని ప్రయత్నం చేశారు. ధర్మశాస్త్ర ప్రకారం ధర్మశాస్త్రము వాళ్ళకి అతిశయం కలిగజేసింది. పౌలు కూడా అంటాడు, ధర్మశాస్త్రములో నేను జ్ఞానం పొందిన వాడిని నిష్ణాతులను, ధర్మశాస్త్ర విషయంలో నేను పరిచయను అసహిస్తాడు. ధర్మశాస్త్రాన్ని గమనిన పాత్ర నేర్చుకున్నాను. పౌలు ఇంకా ఏమంటాడు? ఇశ్రాయేలీలు దత్తపుత్రాత్మ వాళ్ళది, ధర్మశాస్త్రం వాళ్ళకు ఉంది, నీకు లేదంటాడు. కానీ ధర్మశాస్త్రమును బట్టి మనము దేవుని కుమారులం కాదా? ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు పాపం చేశావు, పాపంలో వచ్చేది మరణం ఉంటుంది. ధర్మశాస్త్రం వల్ల మన నీతి రాలా, ధర్మశాస్త్రం వల్ల మన పరిశుద్ధత రాలా. ధర్మశాస్త్రం మనల్ని ఏం చేసింది? బంధించింది. ధర్మశాస్త్రం ఏం చేసింది? నువ్వు పాపి అని చెప్పింది. ధర్మశాస్త్రం ఏం చెప్పింది? నువ్వు శిక్షించబడని చెప్పింది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? మన మీద భారముగా ఉన్నది, మన వల్ల కాల. అయితే ఇక్కడ అన్నాడు, ధర్మశాస్త్రము కంటే శ్రేష్టమైన విధానంలో నువ్వు దేవుని కుమారుడైనావు. ఎలా కుమారుడైనావు? యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసమూలముగా కృపచేత ఉచితముగానే మనం దేవుని కుమారులమైనాం. అందుకని అన్నాడు కదా యోహాను సువార్త
1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం. వాగ్దానమును బట్టి పుట్టడం అంటే ఇదే. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన అంటే యేసు ప్రభు తన స్వకీయుల యొద్దకు వచ్చారు. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. యూదులు ఆయన అంగీకరించారు. తన్ను ఎందరు అంగీకరించిరో, వాళ్ళు ఎవరైనా సరే అంగీకరించిరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు ఒకటకు ఆయన అధికారము అనుగ్రహించను. ఇది ఇష్మాయిల్కి సంబంధించింది కాదు, ఇది ఇస్సాకుకు సంబంధించింది కాదు. తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి. ఎవరంట? మన గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయం. ప్రతి దాన్ని జాగ్రత్తగా మీరు పరిశీలన చేయండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 28వ వచనం. 28వ వచనం అంటే తన్నందరూ అంగీకరించిన వారందరంటే ఎవరంట? వాళ్ళు యూదులు కాదు. 28వ వచనం, ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఎంత చక్కగా ఉంది జవాబు ఇక్కడ. మీరు క్రీస్తు సంబంధులైతే. ఇష్మాయిల్ క్రీస్తు సంబంధ కాదుగా, ఇస్సాకు క్రీస్తు సంబంధ కాదుగా. అబ్రహాము యొక్క వారసులు ధర్మశాస్త్రము కింద ఉన్నటువంటి వారు యూదులు. మనం ఎవరివి? అనిలము. మనం ఎవరము? ధర్మశాస్త్రం లేని వారము. మనం ఎవరము? లోకంలో తృణీకరించబడిన వారు. కుమారత్వం మనకు లేదు, వారసత్వం మనకు లేదు, దేవుని ఆత్మకి మనకు సంబంధమే లేదు, దేవుని వాగ్దానానికి మనకు సంబంధమే లేదు. మనం తృణీకరించబడి త్రోసివేయబడేవారు అంటున్నాడు. ఇక ఏ భేదం లేదు బాబు. తను ఎందరు అంగీకరించిరో, ఎవరైనా సరే వారికి అందరికీ దేవుని పిల్లలుటకు అధికారము అనుగ్రహించెను. మనం చెప్పొచ్చు యూదులతో ఏమని? బాబు, అబ్రహాము సంతానం మీరు అనుకున్నారు. ఈ వాక్య ప్రకారముగా మేము అబ్రహాము సంతానం, మేము కూడా అబ్రహాము సంతానమైనా ఆ వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నాం. అబ్రహాం మీకే కాదు బాబు, మేము అబ్రహాము యొక్క ఆశీర్వచనము దావీదుకు వచ్చిన ఆశీర్వచనము యేసు ప్రభుకు వచ్చి ఆ యేసు ప్రభు యొక్క ఆశీర్వచనము మాకు వచ్చింది బాబు. యేసు క్రీస్తు ప్రభు కాచిన రక్తంలో విశ్వాసం ఉంచాం. యేసు క్రీస్తు ప్రభు మా పాపముల కొరకై సెలవులో వధించబడ్డాడని మేము నమ్ముతూ వచ్చినాం. మా పాపములు మేము ప్రభు దగ్గర ఒప్పుకొనగా ఆ ప్రభు నమ్మదగిన వాడై మా పాపములు క్షమించినాడు. ఆ రక్తంతో మా పాపం కడిగివేసినాడు. మీరైతే ధర్మశాస్త్ర ప్రకారముగా బలర్పించారు. ఆ బలి ద్వారా మీ జీవితాలు మార్చబడాల. కానీ యేసుక్రీస్తు ప్రభు ఒకే ఒక బలి అర్పణ ద్వారా ఆయన మా పాపం మనకు పరిహారార్థ బలిగా, అపరాధ బలిగా, దహన బలిగా, సమాధాన బలిగా, నైవేద్య బలిగా దేవుడికి అప్పగించుకున్నాడు. ఆ బలిని దేవుడు అంగీకరించినాడు. ఆ యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచిన అన్యులమైన మేము విశ్వాసము ద్వారా మేము ఆయన నమ్ముగా ఆయన మమ్మల్ని క్షమించినాడు, రక్తముతో కడిగి శుద్ధి చేసినాడు. ఆయన కుమారులు మేము. ఆయన వాగ్దానం చేశారు ఇక్కడ. తనందరూ అంగీకరించారో అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలకు అధికారం అనుగ్రహించారు. ఇది వాగ్దానం. వాగ్దానమును బట్టి పుట్టిన వారము. అందుకని ఇక్కడ ఏమన్నా చూడండి, 13వ వచనం, యోహాను సువార్త 1:13. వారు దేవుని వల్ల పుట్టిన వారే కానీ, ఎవరి వల్ల పుట్టారంటే వాడు దేవుని వల్ల పుట్టినాడు. ఇష్మాయిల్ ఎలా పుట్టినాడు? శరీర సంబంధి. ఎలా పుట్టాడు? సొంత ఆలోచనలు పుట్టినాడు. దాసి వల్ల పుట్టినాడు. మనం ఎలా పుట్టినాము? దేవుని వల్ల పుట్టిన వారే కానీ రక్తం వలనను శరీరచ్చు వలనను మనుష్యులు పుట్టిన వారు కాదు. అంటే ఇష్మాయిల్ ఎలా పుట్టాడు? రక్తం వలనైనా, మనుష్యుల వలనైనా,
శరీరం వల్ల పుట్టాడు, కానీ మేము ఎలా పుట్టినాం? దేవుని వల్ల పుట్టినాము. అందుకని యోహాను సువార్త 3వ అధ్యాయంలో నికోదేముతో దేవుడు ఏమన్నాడు, యేసుప్రభువు ఏమన్నాడు? 3వ అధ్యాయం యోహాను సువార్త. ఈ పుట్టుక ఎలా వచ్చింది? పుట్టుక మనకి 3వ అధ్యాయం మీద వచ్చింది. యేసు ఇట్లా ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ మళ్ళా ఎలా వచ్చింది జన్మ? ఆత్మ మూలముగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించిన శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మ ఉన్నది. కాబట్టి ఇస్సాకు రెండి ద్వారా పుట్టినాడు. ఒకటి దేవుని వల్ల పుట్టినాడు, అంటే వాగ్దానం వల్ల పుట్టినాడు, ఆత్మ వల్ల పుట్టినాడు. మనం ఎలా పుట్టినాము? మనం కూడా అంతే కదా, దేవుని వల్ల మనం పుట్టినాము వాగ్దానం చేత, రెండవది ఆత్మ ద్వారా పుట్టినాము. కాబట్టి మనము సమాన వారసులము. అబ్రహాముల సంతానమై మనము కూడా వారసులు అవుతూ వచ్చినాము. యేసు ప్రభువుని మీరు ధరించుకున్నారంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఎంతగా ఆరాధించవచ్చు మన ప్రభువుని. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇక్కడ ఏమన్నాడు మళ్ళీ చూద్దాం. 26లో మీరు దేవుని కుమారులై ఉన్నారు, క్రీస్తును ధరించుకున్నారు, తర్వాత మీరు ఏకముగా ఆయనలో మీరు ఉన్నారు, ఇంకా మీరు వారసులై ఉన్నారు. కాబట్టి మనము దాసి కుమారులను కాదు, మనము శరీరమైన కుమారులను కాదు. ఒకప్పుడు శరీరంలో బతికాం, ఒకప్పుడు శరీరానుసారంగా జీవించాం, శరీరం యొక్క మనసు యొక్క కోరికలు నెరవేర్చుకున్నాం. మనం ఈ జీవితంలో పాప సంబంధమైన మనలో ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభు శిలువలో మరణించడం ద్వారా, ఆయన తిరిగి లేచడం ద్వారా, ఆయన విశ్వాసం ద్వారా, కృపచేత దేవుడు మనం రక్షించాడు. అది నేను ఈ రోజున దేవునికి పుట్టాను, దేవుని ఆత్మకు పుట్టాను, దేవుని ఆత్మనాలకు వచ్చాడు, నా జీవితాన్ని మార్చాడు. వాగ్దానం చేతని పుట్టవచ్చు. దానికి ఉదయకాలమున మనము కొన్ని విషయాలు మనసులో పెట్టుకొని ఆరాధించాలి. ఈ ఒక్క మాట చదివి ఆరాధన పెడదాం. 4వ అధ్యాయం 28వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 4:28. సహోదరులారా, మనము ఇస్సాకు వలె వాగ్దానం బట్టి కుమారులమైనాము. అప్పుడు శరీరం బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఎలా హింసపెట్టినో ఇప్పుడును అలాగే. ఇప్పుడు మన పోరాటం జరుగుతుంది. ఆత్మను బట్టి పుట్టిన వాడు లోపల ఉన్నాడు, శరీరం కూడా ఉన్నది. ఈ రెండు పోరాటం జరుగుతుంది, ఈ రెంటి మధ్య పోరాటం జరుగుతుంది. ఇదే దాని యొక్క ఎక్స్ప్లెనేషన్. కనుక ఆత్మ నూతనమైన పురుషుడు, నవీనమైన స్వభావం మనలోకి వచ్చాడు, ఆయన మనలో ఉన్నాడు. దాన్ని బట్టి నేను దేవుని కుమారునయ్యా, దేవుని కుమార్తెనయ్యా. చూడు 4వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం గలతీయులకు 6వ వచనం. గలతీ 4:6. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి ఆయన మొరపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపాను. నీవు దాసుడు కాదు, కుమారుడవే. కుమారుడు అయితే దేవుని ద్వారా దేవుని ఆత్మలో పంపించు. ఆత్మ పుట్టిన నీవు నేను వాగ్దానం చదువు. కనుక మనము స్వతంత్రులము, వారసులము, దేవుని బిడ్డలము. దాని కొరకు ఎందుకు చేశారంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారానే ఈ గొప్ప ఔన్నత్యమైన స్థానం మనకు వచ్చింది. కనుక ప్రభుని మనం ఆరాధన చేద్దాం. కనుక మన ఆరాధన ఏంటంటే, ప్రభువా ఇస్సాకు ఈ విధంగా వాగ్దానాన్ని బట్టి పుట్టినాడో, ఆత్మను బట్టి పుట్టినాడో, అన్యులమైన మేము కూడా మాకే విధమైన హక్కులు లేవు, కానీ నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా, ఆయన శిలువ బలియాగము ద్వారా అన్యుడైన నన్ను కూడా ఏ భేదము లేకుండా నన్ను కూడా నువ్వు అంగీకరించావు. నీ ఆత్మను నాలో పంపించి ఆత్మకు పుట్టినవానిగా చేసుకున్నావు. అందుకే కొత్తగా జన్మింపజేశావు. వాగ్దానం చేత నన్ను పుట్టింపజేశావు. కనుక నన్ను వారసులుగా చేసుకున్నావు. కనుక నీ పొందడాన్ని ప్రభుని ఆరాధన చేద్దాం. కనుక ఒక సహోదరుడు ఒక సహోదరి క్లుప్తముగా ఆరాధన చేద్దాం. ఒక పాట, ఒక వచ్చిన పాడుకొని